అందరికీ నమస్కారం. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో 26వ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి వారసంత ప్రతి మంగళవారం, శనివారం మరి ప్రాంత వాసులందరికీ అందుబాటులో నిత్యావసర వస్తువుల కోసం మరి వారసంత గత 25 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో పెట్టడం జరుగుతుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఇంటిగ్రేట్ మార్కెట్ ఏదైతే ఉందో ఇది పనులు ఆగిపోవడం జరిగింది. దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మరి బాత్రూమ్స్ కావచ్చు, లైట్స్ కావచ్చు, మరి మంచినీటి సరఫరా కావచ్చు, అదేవిధంగా ఇదంతా ఓపెన్ ఏరియా కావడంతో మరి ఇలా చాలా ఇబ్బందులు ఏర్పడుతున్న విషయం గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి దృష్టికి వీళ్ళందరూ తీసుకురావడంతో గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న పరిస్థితిని తెలుసుకొని తక్షణమే వాటన్నిటిని కూడా పరిష్కారం దిశగా మరి మీరు పనులు చేయాలని చెప్పేసి వారు మాకు సూచించడం, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవేవైతే ఉన్నాయో ముఖ్యంగా టాయిలెట్స్కి సంబంధించిన రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా త్వరగా మరమ్మతులు చేయించి ఆ బోర్లో మోటార్ పెట్టించి వీళ్ళకు వాటర్ వచ్చే విధంగా మేము సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇస్తూ ఇక్కడ ఉన్నటువంటి హైమాక్స్ లైట్ కూడా మరి గతంలో ఉండే అవి కూడా ఇక్కడ ఇప్పుడు ఆ లైట్స్ లేవు, దానికి కనెక్షన్ లేదు, ఏది లేదు, అన్నీ కూడా పోయిన పరిస్థితి. వాటిని కూడా త్వరగా మరమ్మతులు చేయించి ఆ లైట్స్ పెట్టించి ఇక్కడ సుమారు 250 మంది మరి కూరగాయల వ్యాపారులు ఎవరెవరైతే ఉన్నారో చిన్న వ్యాపారులు వీళ్ళంతా కూడా మరి పొద్దంతా ఇక్కడ ఉంటే సుమారుగా 500 నుంచి 600 మాత్రం సంపాదించుకునే వెసులుబాటు. చాలా విస్తీర్ణం గల ప్రాంతం నస్పూర్ ప్రాంతంలో ఇటు సింగరేణి కార్మికులు కావచ్చు, ఇటు వ్యాపారులు కావచ్చు, ఇటు కూలి పని చేసుకునే వాళ్ళు కావచ్చు, అందరికీ అందుబాటులో సౌకర్యార్థం ఈ కూరగాయల మార్కెట్ ఇక్కడ ఉంది కాబట్టి వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా వీరు ఏదైతే చెప్పిన సమస్య ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా న్యాయంగా చేయాల్సిన పనులే కాబట్టి మరి కొంచెం డౌన్ ఉన్న ప్రాంతం ఇక్కడ వర్షం కొడితే నీళ్లు కూడా ఎక్కువ నిలుస్తున్నాయి కాబట్టి అక్కడ కూడా ఓసి మరి అక్కడ ఈ ఏరియా జిఎం గారితో కూడా మాట్లాడి అక్కడ మట్టి కూడా ఓపెన్ క్యాస్ట్ నుంచి మట్టి కూడా తెప్పించి అక్కడ మట్టి కూడా పోయించి వీళ్ళకు ఖచ్చితంగా త్వరలోని సమస్యలన్నీ కూడా క్లియర్ చేయించి ఇక్కడ చేసుకుంటున్న వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా వారి అవసరాల మేరకు, వారి అవసరాలు మా అవసరాలే కాబట్టి ఖచ్చితంగా వాటన్నిటిని కూడా త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈ కూరగాయల వ్యాపారుల సంఘం సభ్యులు కావచ్చు, స్థానిక కార్పొరేటర్ రవి గారు, అదేవిధంగా కార్పొరేటర్ గోపన్న గారు, సంపత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రిటైర్మెంట్ కార్మికులు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు.